ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఒక శతాబ్ద కాలంగా ఎన్నడూ లేనంత విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పి యూకేకి చెందిన వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామంతో కరువు కావచ్చు, అధిక ఉష్ణోగ్రతలు కావచ్చు, తీవ్రమైన వర్షపాతం కావచ్చు, ఇతర విపరీతమైన వాతావరణ పరిస్థితుల ముప్పు ఉందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రీసెంట్ గా యూకేకి చెందిన ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. సాధారణ ఎల్నినోతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరుగుతూ ఉంటాయి. అయితే రాబోయే నెలలో ఈ ప్రక్రియ అనేది ఏదైతే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఉంటాయో ఈ ప్రక్రియ అనేది రికార్డు స్థాయిలో అంటే 3-4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఇది మునిపెన్నడూ లేని అంటే ఇంతకు ముందు ఎప్పుడు మనం చూడని పరిణామం అని చెప్పి యూకేకి చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకవేళ ఉష్ణోగ్రతల యొక్క పెరుగుదలలు మనం ఊహించినట్లే జరిగితే కనుక ఈ సంవత్సరం చివరికల్లా అంటే 2026లోనే ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత ప్రభావం ఎల్నినో ప్రభావం మన మీద పడుతుందని చెప్పి కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో మానవ తప్పిదాలతో పాటు ఎల్నినో ప్రభావం వల్ల విపరీతమైన వాతావరణ మార్పులు రాబోతున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2027 సంవత్సరంలో కూడా మానవాళి ప్రమాదకరమైన ఉష్ణోగ్రతలు ఫేస్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్నినో ప్రక్రియ అనేది మన జీవిత కాలంలో అత్యంత తీవ్రమైనదిగా ఉండే అవకాశం ఉందని చెప్పి యూకే వాతావరణ విభాగం చెప్తోంది. ఎల్నినో కారణంగా భారతదేశంలో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండగా అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫాన్ల యొక్క తీవ్రత తగ్గింది. ఈ ఏడాది చివరికల్లా ఎల్నినో గరిష్ట స్థాయికి చేరుకోనుందని చెప్పి ఇది 19వ శతాబ్దం తర్వాత అత్యంత శక్తివంతమైన పరిణామం కావచ్చని యూకే వాతావరణ విభాగం చెప్పుకొచ్చింది. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాలో కరువు, పెరు, ఈక్వెడార్ వంటి ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా యూకే వాతావరణ విభాగం చెప్పుకొచ్చింది. భారతదేశంలో ఋతుపవనాలు ఇంకా నిష్క్రమించలేదు, కానీ వర్షపాతం మాత్రం చాలా తక్కువగా నమోదైంది అనేక ప్రాంతాల్లో.